ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో పాలిభాగస్తులై వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరంలో దీవెన ఆశీర్వాదము మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 134వ అధ్యాయము 2-3 వచనములను ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. దేవుని ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండవలనని సియోనును దేవుడు కోరుకుని ఉన్నాడు. అందుకే ఆయన సియోన్లో నుండి ఆయన పరిశుద్ధ స్థలం వైపు మనం చేతులెత్తి ఆయన నామమును సన్నతించినప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవా పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని ప్రార్థించి, నా అంతరంగమునున్న సమస్తమా, మన అంతరంగముతో యథార్థమైన హృదయముతో, నిర్దోషమైన యథార్థమైన విశ్వాసంతో కూడిన ఆత్మతో మనము దేవుని నామమును స్తుతించి సన్నుతించినప్పుడు, దేవుడు ఆయన చేసిన ఉపకారములు మనం దేన్ని మరవకు ఉన్నప్పుడు ఆయన మన దోషములను క్షమించి ఆయన మనకు ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. అందుకే 133వ కీర్తనలో 3వ వచనంలో, సియోను కొండల మీదకి దిగువచ్చి హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి భూమి ఆకాశంలో సృజించిన యెహోవా సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకనగా కీర్తనల గ్రంథము 20వ అధ్యాయంలో సియోన్లోని ఆశీర్వాదం మనకు ఎలాగ కలుగుతుందంటే, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయంలో ఆ ఆశీర్వాదం ఎలాగ ఉంటుంది అంటే, 20వ అధ్యాయము 2వ వచనంలో, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ఆ పరిశుద్ధ స్థలము సియోను. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. ఈ రెండింటికి మధ్యలో పరిశుద్ధ స్థలంలో నీకు సహాయం ఎప్పుడు చేస్తాడు? నీ నైవేద్యములను జ్ఞాపకం చేసుకొని సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక అంటాడు. అప్పుడు మన ప్రార్థనలు సఫలపరిచి దేవుడు 4వ వచనం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. సియోన్లో నుండి నిన్ను ఆదుకుంటాడు. అందుకనగా కీర్తన గ్రంథంలో మనము దేవుని నివాస స్థలము గురించి ధ్యానం చేసినప్పుడు సియోనును ప్రత్యేకముగా దేవుడు ఆశీర్వదించు స్థలముగా ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే సియోనును ఆయన తన నివాస స్థలముగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడని, షాలేములో ఆయన గుడారం ఉన్నదని మనం చాలాసార్లు దేవుని వాక్యంలో ధ్యానము చేశాం. ఆ సియోను అనే పరిశుద్ధ పర్వతం మీద నుండే దేవుడు ఇశ్రాయేలును దీవించాడు. ఇశ్రాయేలీయులకు శాశ్వత ఆశీర్వాదం కలిగినట్లుగా దేవుడు వారి నైవేద్యములను జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆయన రానున్న కాలంలో కూడా సియోను పర్వతం మీద దిగి ఆయన ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలించడానికి, దేవుని రాజ్యమును స్థాపించడానికి, తన ప్రజలను ఆశీర్వదించడానికి దేవుడు కోరుకుని నివాస స్థలం అని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే కీర్తన గ్రంథం 76వ అధ్యాయంలో 1వ వచనంలో, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. ఆయన ఆలయం ఎక్కడుందంట? సియోనులో ఉన్నది. అందుకు ఆయన ఆలయంలో నుండి మనల్ని ఆశీర్వదిస్తాడు. సియోన్లో నుండి నిన్ను ఆదుకుంటాడు. ఆయన ఆలయంలో నుండి చేయు నీ ప్రార్థనను బట్టి నిన్ను ఆదుకుంటాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థనను సఫలపరుస్తాడు. నీ కోరిక యావత్తు సిద్ధింపచేసి ఆయన నీ ఆలోచన యావత్తు సిద్ధింపచేసి నీ ప్రార్థనను సఫలపరుస్తాడని సియోన్లో నిన్ను ఆదుకుంటాడు. ఎప్పుడు? ఆపత్కాలమందు
నీవు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయము. 1వ వచనంలో 20వ అధ్యాయం కీర్తన, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు నామం నిన్ను ఉద్ధరించును గాక, ఎందుకనగా సియోనులో ఆయన ఆలయము ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ సియోనులో ఆ ఆలయం ఉన్నది. ఎందుకు దేవుడు సియోను నుండి మనం ఆశీర్వదిస్తాడు అంటే, ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకొనవలసినది ఏమిటంటే, ఆయన ఆపత్కాలం నీకు ఉత్తరం ఇవ్వటానికి 27వ అధ్యాయం కీర్తన గ్రంథంలో మనం ఎప్పుడైతే ఒక ఆశ కలిగి ఉంటామో, 4వ వచనంలో, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగితే దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివాసం చేయగోర్చున్నాను. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివాసం చేయగూర్చున్నాను అన్న ఆశ, ఆయన ఆలయంలో ధ్యానించాలని ఆశను మనం కలిగి ఉన్నప్పుడు, తపనను తృష్ణను మనం కలిగి ఉన్నప్పుడు, ఆ సియోనును సియోనబడిన ఆయన ఆలయం ఉన్నది కనుక ఆ ఆలయంలో నుండి నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనము అలాగూ దేవుని నామాన్ని స్తుతించి, దేవుని నామాన్ని కీర్తించి, దేవుని నామమును ఆశ్రయించి, పరిశుద్ధుడైన దేవుని నామమును మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సియోనులో ఉన్న తన ఆలయంలో నుండి మనకు ప్రార్థనకు ప్రతిఫలము దయచేస్తాడు. పరిశుద్ధ స్థలం వైపు మనం చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఆయన ఆ సియోను అనబడిన తన ఆలయం, ప్రస్తుత కాలంలో ఆయన మందిరములో, ఆయన ఆలయంలో మనం నివాసం చేయకూడని ఎలా ప్రార్థించి, నివాసం అంటే చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను, అప్పుడు తన కృపాక్షేమములే నా వెంట వస్తాయని కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో యాకోబు భక్తుడు, ఇది దావీదు భక్తుడు సెలవిచ్చాడు. అలాగే 132వ కీర్తనలో 12వ వచనంలో, యెహోవా సత్య ప్రమాణం దావీదు చేసిన, ఆయన మాట తప్పని వాడు, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యం నాకు విశ్రమ స్థానముగా ఉండి నేను అక్కడనే నివసించేదను, అందులో నుండే నేను నిండారుగా దీవించేదను అని దేవుని వాక్యం. ఆయన కోరుకున్న స్థలము, తనకు నివాస స్థలముగా ఉండడానికి కోరుకున్న స్థలము యెహోవా సియోను ఏర్పరచుకున్నాడు, అది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసిస్తాను. అదే సియోనులో ఏముందంటే ఆయన ఆలయం. కాబట్టి భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, నీ ప్రార్థనలకు ప్రత్యుత్తరము దయచేయునుగాక, నీ ప్రార్థనలు సఫలపరచునుగాక, నీ కోరిక యావత్తు సిద్ధింప చేసి నీ ఆలోచనను దేవుని సన్నిధిలో సఫలపరచునుగాక, దేవునికి నీవు చేయి ప్రార్థన అది ఆశీర్వాదకరంగా ఉండునుగాక అని దేవుని వాక్యంలో మనము, ఎందుకనగా 53వ కీర్తనలో 6వ వచనంలో, సియోనులో ఉండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక అంటాడు. ఆ రక్షణ కూడా, మన ఆత్మరక్షణ కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ రక్షణ కూడా సియోనులో ఉండి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకనగా సియోనును ఆయన కోరుకొని ఉన్నాడు. అందుకే భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన సియోనులో నుండి దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక. పరిశుద్ధ స్థలం వైపు మనం కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు, ఈ గడిచిన కాలమంతా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి, ఈ 2024 సంవత్సరం జనవరి 1వ దినము నుండి ఈ 6 నెలలు దేవుడు మనల్ని కాపాడి, ఈ దినమున జూలై 1వ తారీఖున ఇలాగ మనం సజీవులుగా ఉండి ఉన్నామంటే అది కేవలం దేవుని ఉచితమైన కృప. ఆయన మహా గొప్ప కనికరం బట్టి మనం ప్రార్థించినప్పుడు మన స్వనీతిని ఆధారం చేసుకోనకుండా, మనము మన స్వశక్తిని ఆధారం చేసుకోనకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకొని, మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకొని మనము దేవుని శక్తిని ఆశ్రయించే వారముగా ఉండి ప్రార్థించి, మనం ఆశీర్వాదము కొరకు, దేవుని ఆశీర్వాదము కొరకు మనం కనిపెట్టుకొని ఆయన ఆశీర్వాదము పొందవలన వాడు, ఆయన ఆశీర్వదించవలని మనం కోరుకొని, యెషయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. 65వ అధ్యాయము 16వ వచనంలో, దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించవలనని కోరుకున్నప్పుడు, కీర్తనల గ్రంథం 57వ అధ్యాయములో ఇలాగ దేవుని వాక్యంలో కోరుకొని మనం ఎలాగ ప్రార్థన చేయాలట, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టినప్పుడు, మనం మొరపెట్టినప్పుడు ఆయన
తన సియోనులో తన నివాస స్థలంగా ఏర్పరచుకున్న ఆయన ఆలయంలో, సియోనులో ఏముందంట? ఆయన ఆలయం ఉంది. ఆయన ఆలయంలో నుండి కీర్తన గ్రంథంలో మనం చదువుతాం 62వ అధ్యాయంలో ఆయన 62వ అధ్యాయంలో 8వ వచనంలో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయం కృమరించుడి, దేవుడు మనకు ఆశ్రయము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన తన ఆలయంలో నుండి మనం చేయి ప్రార్థన ఆలకించి మనకు సహాయం దయచేసి సియోన్లో నుండి మనల్ని ఆశీర్వదిస్తాడని, సియోనును ఆయన కోరుకున్నాడు. అది నా నివాస స్థలం, విశ్రమ స్థానం, పర్ణశాలగా ఆపత్కాలం తన పర్ణశాల మాటను దాస్తాడని, రక్షణ కలుగు చేస్తాడని నమ్మిక ఉంచి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. అందుకే కీర్తన గ్రంథం 121వ అధ్యాయంలో, కొండల తట్టు నా కన్నులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగునని దేవుని వాక్యంలో మనం చేయి ప్రార్థన అది దేవుని దృష్టికి అంగీకారంగా ఉండినప్పుడు ఆయన నిన్ను ఆదుకొని నీకు సహాయం చేయి దేవుడై ఉన్నాడని. ఈ నూతన మాసంలో దేవుడు నిన్ను ఆశీర్వదింపు, నిన్ను నీ కుటుంబమును ఆశీర్వదించడానికి ప్రాముఖ్యంగా ప్రార్థనయే. వేకువనే లేచి మనం చేయు ప్రార్థన, వేకువనే దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఆయన వాక్యము ధ్యానించి మనం బలముగా చేయు ప్రార్థన, పరిశుద్ధ స్థలం వైపున కనులెత్తి మనం దేవుని నామం ఆశ్రయిస్తూ, దేవుని నామం బట్టి ఆశ్రయిస్తూ ఆయన, అయా ప్రభువా నీ గొప్ప కార్యక్రమం బట్టి నేను ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన ఆలకించువాడా నా ప్రార్థన ఆలకించు ప్రభు, నా కుటుంబంను దీవించు ప్రభు, నిన్ను ఆశ్రయించి ఉన్నాను, నీ ఆలయంలో నుండి వచ్చి ప్రతి ఆశీర్వాదం నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు. అది ఆరోగ్యపరమైన ఆశీర్వాదం, ఈ లోక సంబంధమైన అవసరతలను బట్టి ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదము, ఆత్మీయంగా మనం ఎదిగి విశ్వాసంలో స్థిరముగా ఉండి దేవుని రాకడ కొరకు మనం నిరీక్షణ గలవారంగా స్థిరపడినట్లు విశ్వాసంలో స్థిరముగా ఉండి అంతం వరకు మనం గట్టిగా వాక్యమును గట్టిగా పట్టుకొని, విశ్వాసమును గట్టిగా పట్టుకొని స్థిరముగా ఉండి దేవుని నామం ప్రతిదినము ఆశ్రయిస్తూ ప్రతిదినము మనం ప్రార్థన చేయొచ్చు ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడని కొండల తట్టు మన కన్నులెత్తి, దాసుడు యజమాని తట్టును, దాసురాలు యజమానురాలు తట్టును చూచినట్లుగా మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మనం ప్రార్థన చేయాలని, ఆయన కన్నులు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నప్పుడు ఆయన కన్నులు మన వైపు చూస్తాయి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని 124 కీర్తన 8వ వచనంలో, భూమి ఆకాశం సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయం కలుగుతుంది. కొందరి తట్టు మనం కన్నులెత్తినప్పుడు, పరిశుద్ధ ఆలయం వైపు మనం చేతులెత్తి నమస్కారం చేసి ప్రార్థించినప్పుడు సియోన్లో నుండి దేవుడిని నిన్ను ఆదుకుని, ఎందుకనగా సియోన్లో ఆయన ఆలయం ఉంది, ఆయన ఆలయంలో సమృద్ధి, ఆయన ఆలయంలో మందిరంలో మేలు, జీవము, ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడని ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా నేను మాట్లాడుతూ ఈ ఆశీర్వాదం మనం పొందుకోవటానికి యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకొని మనము ఈ వాక్య ధ్యానంలో ముగించుకుందాం. యెషయా గ్రంథంలో, ఎందుకనగా మన విశ్వాసమే మనకు ఆశీర్వాదం కలిగినట్లుగా, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా, దేవుని వాక్యమే మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగై ఉండినట్లుగా దేవుడు మనలను ఆశీర్వదించినట్లుగా మనము ప్రతిదినము దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యమును మనము దేవుని వాక్యం ఆధారం చేసుకొని మనము సియోనులో దేవుడు మన ప్రార్థన ఆలకించినట్టుగా, ప్రార్థన ప్రతిఫలం మనం పొందుకున్నట్టుగా, దేవుని ఆశీర్వాదం మనకు కలుగునట్లుగా ఉండినప్పుడు దేవుని వాగ్దానం ఏమై ఉన్నదంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్ష హస్తముతో నిన్ను ఆదుకుందును అని దేవుని వాక్యంలో రాయబడము. కాబట్టి మనమందరం ఆ వాగ్దానం పొందుకొని దేవుని ఆశీర్వాదం పొందుకుంటకు యోగ్యులుగా మనం ఎంచబడాలని, ఆయన ఆశీర్వాదము సియోన్లో నుండి నీ ప్రార్థనకు ప్రతిఫలముగా ప్రార్థనా ఫలమును ఆయన నీకు అనుగ్రహించి నీ కుటుంబమును ఆశీర్వదించును గాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22-23 వచనాలు, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, తన ముఖకాంతి ఆయన మీ మీద ప్రకాశింప చేయును గాక. ఆయన మిమ్మలను యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింప చేసి నీకు సమాధానం కలుగుజేయునుగా. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామం ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశీర్వదించిన దేవుని ఆశీర్వాదము మీకును మీ కుటుంబములకు మెండుగా కలుగునుగాక. సియోనులో నుండి మిమ్మల్ని ఆదుకొనుగాక. ఆయన ఆపత్కాలం ముందు మీకు ప్రత్యుత్తరం ఇచ్చునుగాక. నీ కోరిక యావత్తు సిద్ధింపచేసి నీ ప్రార్థన సఫలపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, భూమి ఆకాశం సృజించిన యెహోవాను మాకు సహాయం కలిగింది. ఎందుకనగా కొండల తట్టు మేము కరుణెత్తినప్పుడు, మేము ప్రభా మీరు కరుణించేవారు మేము ప్రార్థన చేసినప్పుడు
మీ కృపకు పాత్రలుగా మేము ఎంచబడ్డాం. మా ప్రార్థన ప్రతిఫలం దయచేసి నువ్వు ఆదుకుని దేవుడు అయి ఉన్నావు. ప్రార్థనకు ప్రతిఫలం దయచే దేవుడు అయి, ప్రార్థన సఫలపరచు దేవుడు అయి ఉన్నావు. ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నావు ప్రభువా. నిత్య ఆశీర్వాదం కారకులుగా ఉన్నట్లు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నావు. ప్రతి ఒక్కరూ నమ్మి విశ్వాసంతో ప్రభువా ఆ విశ్వాసంలో స్థిరముగా ఉంది. ప్రతినిత్యం కష్టంలోని, ఇబ్బందులోని, శోధనలో ప్రభు, సంతోషంలో, ఆనందంలో మీ నామమును స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మీ నామమును బట్టి ప్రార్థించేవారుగా ఉంది ప్రభా. దినములు గడిచిపోతున్నప్పటికీ మీరు మమ్మల్ని విడవక ఎడబాయక మమ్మల్ని కాపాడుతూ సంరక్షించిన దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో మీరు అనుగ్రహించిన వాగ్దానం, ఇశ్రాయేలుకు అనుగ్రహించిన వాగ్దానం మా జీవితంలో కూడా ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదకరంగా ప్రభా మీ సహాయం అనుగ్రహించి దీవించమని, ఈ వీడియో ద్వారా వీక్షిస్తూ ప్రార్థనలు ఏకీభవిస్తూ వారు వ్యక్తిగతంగా దేని కొరకైతే ప్రార్థన చేయించున్నారు తండ్రి, వారందరినీ ఉదయకాల సమయంలో జూలై మాసపు మొదటి దినాన మీ మందిరంలో ప్రార్థిస్తున్నాను. గర్భఫలం కొరకైతే చూసిన బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, వివాహం కొరకైతే చూసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, దిక్కులేని వారిని విధవరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ సహాయం లేక ప్రభువా ఎటు దిక్కుచోతని స్థితిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మా సంఘములను, సంఘ విశ్వాసులను, సార్వత్రిక సంఘములను, సకల పరిశుద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ లోకంలో మా అధికారులను, నాయకులను ప్రభా, మమ్మల్ని కాపాడుతున్న ప్రభా పోలీసు వారిని, అలాగే అధికార యంత్రాంగం అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్రం, మా దేశ అధికారులను ప్రభా, ప్రతి ఒక్కరిని, రాష్ట్ర నాయకులను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని ఆదరించి కృప చూపి పక్షపాతం లేకుండా ప్రభా పరిపాలించి ప్రభా మీ చిత్తం చొప్పున జరిగినట్టు సహాయం దయచేయండి. ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని సియోనులో నుండి ఆదుకొని మీ మందిరంలో నుండి దీవించి పరిశుద్ధ స్థలంలో నుండి ఆశీర్వదించి మీ సన్నిధిని ప్రకాశింపజేసి ప్రతి ఒక్కరికి మీ ఆదరణ సహాయం మెండుగా దయచేయమని, ఆరోగ్యము, క్షేమము, స్వస్థత దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమం దేవుడు మీకును మీ కుటుంబములకు తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడి సంరక్షించి ఆశీర్వదించి ఆయన వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.